కొన్ని అంశాలు మనకి పరీక్షకి ఇంపార్టెంట్ వచ్చిన అంశాలు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో చాలా ముఖ్యమైన అంశాలు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వాటి మీద తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే బాలలత గారు. తెలంగాణకు సంబంధించి విశిష్టమైన వ్యక్తులు, తెలంగాణకి వాళ్ళు చేసిన సేవలు, అంతకంటే ముఖ్యంగా తెలంగాణకి అన్ని రంగాల్లో చూసుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మనం చూస్తే ఈ వ్యక్తులందరి గురించి ఒక చోట మనకి ఇన్ఫర్మేషన్ దొరికితే ఎంత బాగుంటుంది. అలా తెలంగాణకు సంబంధించి 153 మంది 153 ల్యూమినరీస్ గురించి ఒకే పుస్తకంలో ముద్రించారు తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళు. మామిడి హరికృష్ణ గారిని అడిగి ఇప్పుడు ఈ పుస్తకం గురించి, దీనిలో ఉన్న వ్యక్తుల గురించి, అసలు ఎవరి గురించి దీనిలో ఉంది, దీని మీద మనకి ఎలా ఉపయోగం, తెలంగాణ కల్చర్కి సంబంధించి మనకి ఎలా ఉపయోగం, దాని మీద ప్రశ్నలు ఎలా వస్తాయనే దాని మీద సార్ని అడిగి తెలుసుకుందాం. మేము ఇప్పుడు ఏంటంటే హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ అంటారు. హిజ్ ఆర్ హర్ విచ్ ఎవర్. అంటే మానవులే చరిత్ర నిర్మాతలు, మనుష్యుడైన సంగీతం, మానవుడైన సందేశం అని మహాకవి శ్రీశ్రీ అంతటి వాడు అన్నాడు. సో అందుకే మనుషుల చరిత్రను తెలుసుకోవడం, మనుషుల గమనాన్ని తెలుసుకోవడమే మొత్తం మానవ జాతి చరిత్రను తెలుసుకోవడం కూడా అవుతుంది. సో ఆ లెక్కన తెలంగాణ జాతి ప్రస్థానానికి, తెలంగాణ సాంస్కృతిక విలువలకి, తెలంగాణ మొత్తం జరిగిన పరిణామాలన్నిటికీ ఆద్యులుగా నిలిచింది, ఆ నాయకత్వం వహించింది కూడా మనుషులే కనుక అలాంటి తేజోమూర్తుల గురించిన వివరాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో వేయడం జరిగింది. సో ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలామంది తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జై హింద్ అని అంటాం, ఏ ప్రసంగం అయిన తర్వాత కూడా జై హింద్ అంటాం. కానీ ఇంతకీ ఆ జై హింద్ అనేది ఎక్కడ పుట్టింది అన్నప్పుడు మనకు తెలిసిన, అంటే సాధారణంగా తెలిసింది, కొంచెం బాగా చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ తెలిసిందంటే జై హింద్ అనేది ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ గారు ప్రతిపాదించారు. సో అప్పటి నుంచి తెలిసింది అనేది ఒకటి మనకు తెలిసింది. కానీ దాని వెనక ఉన్న చరిత్ర గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది. అదేంటంటే వారందరూ కూడా 1942-43 ఆ ప్రాంతంలో ప్రిజనర్స్ ఆఫ్ వార్ని, అంటే భారతీయులు ఎవరైతే యుద్ధ ఖైదీలుగా ఉన్నారో వారందరినీ ఒక్కచోట చేర్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం ద్వారానే స్వాతంత్రం సాధించాలని సుభాష్ చంద్రబోస్ గారు ఆ మొత్తం ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ మహాత్మా గాంధీ గారు ఒక విధానంలో చేస్తున్నారు, చిట్టగాంగ్లో ఉండే రెబెలియన్ ఒక విధంగా జరుగుతుంది, అంటే చిట్టగాంగ్లో గెరిల్లా వార్ఫేర్ ద్వారా ఒక విధంగా జరుగుతుంది, శాంతియుత విధానాల ద్వారా, సత్యాగ్రహ విధానం ద్వారా మహాత్మా గాంధీ గారి సారథ్యంలో ఒక విధానంగా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. మరొక వైపున సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే యుద్ధం ద్వారానే, సైన్యం ద్వారానే స్వాతంత్రం లభిస్తుంది అని అనుకొని ఆయన సింగపూర్ ప్రాంతంలో వేరు ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ ఒకచోట చేర్చి యుద్ధం ప్రారంభిద్దామని అనుకున్నాడు. దానికి నినాదం కూడా ఏం పెట్టుకున్నా అంటే చలో ఢిల్లీ అని పెట్టుకున్నాడు. సో ఇదంతా మనకు చరిత్రలో తెలిసింది. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో బిపిన్ చంద్ర పుస్తకంలో కానీ, మజుందార్ పుస్తకంలో కానీ మనకి ఇదంతా ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ కంట్రిబ్యూషన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నప్పుడు వాళ్ళకు సాల్యుటేషన్ కావాలి, వాళ్ళకు ఉత్సాహపూరితమైన, ఉత్తేజవంతమైన సాల్యుటేషన్ ఒకటి కావాలి. ఇప్పుడు అదే హిట్లర్ విషయానికి వస్తే ఆ 1936 ఆ ప్రాంతంలో మీన్ క్యాంప్ రాసినప్పుడు ఆయన హెయిల్ ద హిట్లర్ అని పెట్టేవాళ్ళు. సో వాళ్ళు పెట్టుకున్న నినాదం ఏంటంటే హెయిల్ ద హిట్లర్ అనేది హిట్లర్కి జయమగుగాక అని పెట్టుకున్నారు. అదే 1905లో భారతదేశంలో బెంగాల్ విభజన జరిగినప్పుడు మనందరిలో ఏకత్వం తీసుకురావడానికి, కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరిలో ఏకత్వం తీసుకురావడానికి అప్పుడు అంతకుముందు ఏముండేదంటే రామ్ రామ్ అని పలకరించేవాళ్ళు. రామ్ ప్రాంతంలో వందే మాతరం అని వచ్చింది. బంకించంద్ర చటర్జీ రాసిన ఆ గీతం ఏదైతుందో దానిలోనే వందే మాతరం. ఎవరు ఎక్కడ కల్పించినా ఖద్దరు టోపీ, ఖద్దరు లాల్చీలు, ఖద్దరు డ్రెస్సులు, వందే మాతరం. అది సాల్యుటేషన్ దట్ షోస్ నథింగ్ బట్ దేర్ పేట్రియాటిజం, దేర్ లవ్ ఫర్ దేర్ ఓన్ ల్యాండ్. సో అట్లా జరిగింది. అలాగే ఇక్కడ మనకంటూ ఒక నినాదం కావాలి అని అనుకున్నప్పుడు ఏ నినాదం అనుకుంటాం, వాళ్ళకి చర్చ జరుగుతుంది. అక్కడ కెప్టెన్ లక్ష్మీ సేగల్ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, మిగతా వెరీ కోర్ కమిటీ ఉంది. దాంట్లో ఒక అతను కూడా ఉన్నాడు. ఒక అతను నుండి వీళ్ళు ఏం చేయాలి, ఏం మనం పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఒక అతను పక్క నుండి ఆయన అన్నాడు, మై డియర్ మాస్టర్, మే ఐ బెగ్ యువర్ పార్డన్ అనేసరికి ఎస్ ప్లీజ్ అని ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందని అటు తిరిగి ఇటు చూసేసరికి అక్కడ ఆ చీకటిలో మూల నుంచి ఒక ఆయన చెప్పేసరికి ఏంటి అనేసరికి అబిద్, ఆర్ యూ అబిద్ అనేసరికి ఎస్ ఐఎమ్ అబిద్ సార్. సరికి అబిద్ వాట్ వుడ్ లైక్ టు టెల్ అస్ అనేసరికి సార్ నేను ఒక సజెషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే జై హింద్ విల్ బీ ద బెస్ట్ సార్, ఒక్కసారి ఆలోచించండి అని అన్నాడు. అనగానే జై హింద్. అరే బాగుంది, జస్ట్ జై
that was finalized as the salutation for Indian National Army, and later on it has become the salutation for every Indian as a concluding note or greeting point. అది అయిపోయింది. సరే అయితే మరి ఎందుకు వచ్చి జై హింద్ అనేది వచ్చింది? ఆయన పేరు అబిద్ హసన్ సఫ్రానీ, ఆయన అసలు పేరు, పూర్తి పేరు. ఆయన ముస్లిం, పుట్టుకతో ముస్లిం, కానీ చెప్పింది, సజెస్ట్ చేసింది జై హింద్ అనేది మాట. ఒక సెక్యులరిస్టిక్ ఐడియాలజీతో చెప్పిన ఒక అత్యంత అద్భుతమైన వాక్యం ఇప్పటికీ జాతి జనజీవనంలో ఒక ఉత్సాహపూరితంగా ప్రేరణాత్మకంగా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సెక్యులరిస్టిక్ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో వచ్చింది. ఆయన హైదరాబాద్ వాసి, అబిద్ హసన్ సఫ్రానీ హైదరాబాదీ. హైదరాబాద్లో ఉండే ఆ హిందూ ముస్లిం తెహజీబ్ ఏదైతుందో అది గంగా జమునా తెహజీబ్. దీన్ని 1921లో మహాత్మా గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ చూసి ఆశ్చర్యపోయాడు. ఒక పక్క షేర్వాణీలు, రూమీ టోపీలు, మరొక పక్క ఖద్దరు లాల్చీలు, ఖద్దరు టోపీలు, ఇవన్నీ కలగలిసి కనిపిస్తున్నాయి జనంలో. ఆశ్చర్యపోయాడు ఆయన, మహాత్మా గాంధీ ఆశ్చర్యపోయి, అరే ఏంది గంగా జమునా తెహజీబ్ హైదరాబాద్ మే దిక్ రహా హై అన్నాడు. సో అందుకే హైదరాబాద్లో జనజీవన సంస్కృతి, హిందూ ముస్లిం సఖ్యతతో కూడిన జీవన సంస్కృతి హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. సో ఆ సాంస్కృతిక విలువలే అబిద్ హసన్ సఫ్రానీ చేత జై హింద్ అనే మాట అనిపించడానికి దారితీసింది. దేశం మొత్తం ప్రతిరోజు పలికే జై హింద్ హైదరాబాదీ నుంచి పుట్టింది. సో ఇలాంటి ఎన్నో విస్తృత గాథలు, అంటే ఫర్గాటెన్ స్టోరీస్ అండ్ అన్నోన్ స్టోరీస్, అన్టోల్డ్ స్టోరీస్ అన్నీ ఈ పుస్తకంలో ఆయా వ్యక్తుల గురించి ఉన్నాయి. సో దీనిలో అందుకే 153 మంది ప్రముఖులు, అంతేకాకుండా వాళ్ళు ఎట్టుంటారో తెలియాలని మేము ఇక్కడ ఫొటోస్ కూడా వేయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎట్టుంటారో తెలియాలి కదా. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు భాగ్యరెడ్డి వర్మ గురించి. భాగ్యరెడ్డి వర్మ మనం ఏమైతే అంటున్నామో అంబేద్కరిజం అంటున్నామో, బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఆయనకి ఇన్స్పిరేషన్గా నిలిచిన మొట్టమొదటి ఫిలాసఫర్ ఈయన ఆది హిందూ భవన్ అని ఇప్పటికీ చాదర్ఘాట్ దగ్గర ఉంది. ఆయన ఏమన్నా అంటే దళితులు అనలే, మహాత్మా గాంధీ హరిజనులు అని అంటే ఈయన దళితులు అనలేదు, ఏమనలేదు, వాళ్ళు ఆది హిందువులు అన్నారు. హిందూ మతంలో, హిందూ జీవన విధానంలో మొదటి మానవులు అంటూ ఉంటే దళితులే, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళే మొదటివారు, అందుకని ఆది హిందువులు అన్నారు. ఫస్ట్ జనరేషన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ ఎస్సీ వారే అని చెప్పిన మొట్టమొదటి గొప్పవాడు భాగ్యరెడ్డి వర్మ. సో భాగ్యరెడ్డి వర్మ ఆ పేరుతో ఆయన ఆది హిందూ భవన్ కూడా పెట్టాడు. సో అందుకే ఆయన ఏమన్నారంటే ఈయన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ఈయన చేతనే ఇన్స్పైర్ అయ్యారు. భాగ్యరెడ్డి వర్మ ఆయన అసలు పేరు మాదిరి బాగయ్య. ఇది చూడండి, ఇవన్నీ కూడా మనకు గ్రూప్స్లో వచ్చే ప్రశ్నలే. మాదిరి బాగయ్య అనే ఒరిజినల్ నేమ్ ఎవరిది, క్రింది వారిలో ఎవరిది అంటే భాగ్యరెడ్డి వర్మ. ఆయన వర్మ అనేది ఒక టైటిల్, అది ఒక సర్ అనే బిరుదు ఎట్లనో వర్మ అనేది టైటిల్. అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిందనమాట ఆయన వర్మ అని. ఆయన చేసే సంస్కరణలు చూసి స్కూల్స్ స్థాపించాడు. తర్వాత విజ్ఞాని, మేధావి, వివిధ ప్రాంతాలు తిరిగాడు. సో అట్టడుగున ఉన్న సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ప్రయత్నించిన వాడు. అందుకని ఆయన పేరు అట్లా వచ్చింది, భాగ్యరెడ్డి వర్మ. సో ఇలాంటి ఒక 153 మంది జీవన చిత్రాలు ఇందులో ఈ పుస్తకంలో మీకు కనిపిస్తాయి. సో దీంట్లో ఇంకొన్ని ఎవరెవరు ఉన్నారో మీకు ఆ జీవన చిత్రాలు చెప్తాను. అని చెప్తే ఏంటంటే వీళ్ళెవరు, ఆబిద్ హసన్ సఫ్రానీ, ఆదిరాజు వీరభద్రరావు, హీఈస్ ద ఫస్ట్ హిస్టారియన్ ఆఫ్ తెలంగాణ. ఆదిరాజు వీరభద్రరావు, ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు. అజిత్ అన్నాడు, సినిమా నటుడు. అలిశెట్టి ప్రభాకర్ గారు, అంబడిపూడి వెంకటరత్నం గారు, ఆనందరావు తోట గారు, అలిశెట్టి ప్రభాకర్ కవిత, చాలా గొప్ప ప్రజాకవి. ఆయన రచనలు ఒకప్పుడు చాలా పబ్లిష్ అయ్యాయి. చాలా చిన్న వయసులో ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఒక 25 సంవత్సరాల క్రితం. చాలా అద్భుతంగా రాసేవాళ్ళు సార్ ఆయన. చిన్న కథలు, చిన్న కథలు, మా నాన్నగారు కవితలు అద్భుతంగా. వారందరి కూడా అంటే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో బై దట్ అంటే దే విల్ బి నోయింగ్. ఇగో అలిశెట్టి ప్రభాకర్, ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్, ఆయన చుక్కా సత్తయ్య. అంటే వీరు ఎట్లుంటారో తెలియాలి, ఈ తరానికి యువతకి తెలియాలి. వాళ్ళ రూపం ఏంటి, వాళ్ళ ఆకారం ఏంటి గుర్తుపట్టగలగాలి, చూస్తే గుర్తుపట్టగలిగేలా. అందుకని ఇవన్నీ కూడా కంపైల్ చేసి ఇందులో పుస్తకంలో వేయడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ప్రాణం పోసుకున్న ఒక రాష్ట్రం ఇంత గనిని తయారు చేశారంటే సార్, తెలంగాణ మొత్తం నేను తిరిగాను, 10 జిల్లాలకు వెళ్ళాను, పాత 10 జిల్లాలకి. కానీ తెలంగాణ సంస్కృతి మీద ఇంత కమాండ్ ఉన్న వ్యక్తిని మాత్రం మిమ్మల్ని ఒక్కళ్ళనే చూస్తున్నాను. అది మామూలుగా కాదు. అది